మనకి గోపంచకం అంటే తెలుసు. ఏమిటంటే ఆవు మూత్రం, ఆవు మలం, ఆవు పాలు, ఆ పాలలో నుంచి వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగులో నుంచి వచ్చినటువంటి నెయ్యి, ఈ 5 అంటారు. గోమూత్రం, గోమలం, గోక్షీరం, ఈ 2 గోదధి, గో ఆద్యం అంటారు. ఈ 5 కూడా అన్నీ దాంట్లోంచి వచ్చినవే, ఆ యొక్క జంతువులోంచి వచ్చినవే. ఆ జంతువు ఏది తిన్నా దాని జీవన ప్రక్రియ, జీర్ణ ప్రక్రియ తర్వాత వచ్చేవే ఇవన్నీ. ఆ వాటిల్లో మనకి ఋషులు గమనించింది ఏంటంటే దాని శరీరంలోంచి వచ్చిన ఈ 5 కూడా మన శరీరాలలో, మన కోసం, మన వాతావరణంలో, మన చుట్టూ ప్రాంగణంలో చేసుకుంటే మనకి ఎంతో యాంటీబయాటిక్గా ఉంటాయని తెలుసుకున్నారు. అందువల్ల ఆవు పేడతో ఇంటి ముందు కళ్ళాపు చల్లుకునేవారు. ఆవు మూత్రాన్ని ఔషధుల్లో వాడేవారు, ఆయుర్వేదంలో వాడతారు.